జై జగన్, జై ఆంధ్రప్రదేశ్. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లో పోలింగ్ బూతులో మాచర్లలో అమానుషమైనటువంటి దాడి జరిగింది. ఆ దాడి ఇంకా ఎన్ని చోట్ల మీరు చేసేది కారం చేడులో ఎంతమందిని చంపేశారు, సుండూరులో ఎంతమందిని చంపేశారు. అలాగే మాచర్లలో ఓటేయటానికి వచ్చినటువంటి వాళ్ళను, అక్కడ కూర్చున్నటువంటి ఏజెంట్ల మీద దాడి చేయటువంటి కులమతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో అగ్ర కులాలను చెప్పుకునేటువంటివి ఇటువంటి అమానుషమైనటువంటి దాడులు చేస్తుంటే ఇక మీలాగా ఎస్సీలు పుట్టలేదా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మీలాంటి వాళ్ళు కాదనుకుంటున్నారా ఏంటి మీరు? ఒక్కసారి మా కులాలన్నీ కన్నెర చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. అర్థం చేసుకోండి. ఆ కుర్రాళ్ళు నన్ను కొట్టడం ఏంటంటే ఆ రక్తం కారుతుంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటుంటే ప్రతి వాళ్ళకి ఇంకా కులాలు మతాలు అనేవి ఉన్నాయా ఏంటి, ఇలా ఎంత దిగజారుడుతనానికి దిగజారిపోతున్నారేంటి అనిపిస్తుంది. అది తప్పు. అట్లాంటివి చేయమాకండి, అట్లాంటి ఆటి జోలికి వెళ్ళమాకండి. అట్లాంటివి చేసినప్పుడు ప్రభుత్వాలే కాదు, న్యాయస్థానాలు, చట్టాలు కఠినంగా శిక్షించాలి. ఇది కొల్లేరు నేత మోరు రామరాజు చెబుతున్నటువంటి మాట. అమాయకులైనటువంటి కొంతమందిని మీరు పొట్టన పెట్టుకోవటమే గాక వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ అమానుషమైనటువంటి చర్యను నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను. ఒక బీసీ నేతగా అర్థం చేసుకోండి. ఎలక్షన్ అంటే ఆ 4 రోజులే మనం దాని మీద ఆ మనసు పెట్టి చెయ్యాలి. ఆ నెల రోజులు తర్వాత ఈ పందాలు కట్టుకోవటం కూడా కొన్ని కోపతాపాలకు దారితీస్తుంటాయి. పందాలు కట్టడం ఏంటంటే అసలు డబ్బులు ఒకరికొకరు మనం ఇతను మంచోడు అతను మంచోడు అనే దాని మీద మనం ఎలక్షన్ జరిపిస్తున్నాం. మనకి పరిపాలన జరిపించాలి కాబట్టి. అంతేగాని దాని మీద పందాలకు పట్టుకుని కొంతమంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోతుంటారు, కొంతమంది నవ్వుతుంటారు, కొంతమంది ఏడుస్తుంటారు. ఇది పైశాచిక ఆనందం అంటారు. ఇట్లాంటి వద్దు. తమ్ముళ్ళు, అన్నదమ్ములు ఎవ్వరం కూడా అటు జోలికి వెళ్ళమాకండి. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ చట్టానికి మనం అందరం లోబడి ఉండాలని కోరుతున్న మీ వెల్ విషర్ మోరు రామరాజు. థ్యాంక్ యూ సార్.